ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఈరోజు మనం ఆయన యొక్క సన్నిధిలో ఈ విధంగా నిలిచి ఉండటం, 2వ శనివారం. దేవుడు ఈ దినమంతయు మనల్ని ఆయన కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఓ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. పితృడైనటువంటి మోషే మొట్టమొదటి కీర్తన, ఆయన పెద్ద కీర్తన 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఆయన రాశాడు, యెహోవాయే నా బలము నా గానము అని రాశాడు. ప్రారంభంలో ఎంత సింపుల్గా ఉందో చూడండి. యెహోవాయే నా బలం, ఇక వేరేదేది కూడా నాకు లేదు. సో ఒక్కసారి ఆయన్ని మనం గమనిస్తే, ఆయన లైఫ్ని ఒకసారి స్టడీ చేసుకుంటూ మనం గమనిస్తే, ఐగుప్తు యొక్క సకల విద్యలలో మోషే ఆరితేరిన వాడు, ప్రవీణుడు అన్నాడు. సో ఇప్పుడైతే ఆయన ఎర్ర సముద్రమును దాటించాడో, దేవుని ద్వారా ఇజ్రాయెల్ అందరినీ ఎర్ర సముద్రం దాటించాడో, దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓ ప్రత్యేకమైన కీర్తనగా ఈయన పాడుతున్న మాట ఏంటంటే, యెహోవాయే నా బలము. ఇంతకుముందు సొంత బలాల గురించి, సొంత ఆ యొక్క శక్తుల గురించి, సొంత ఆ యొక్క అథారిటీ గురించి డిఫరెంట్గా ఉండేది నేచర్ అంతా, ఆయన యొక్క స్వభావం అంతా కూడా. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క బలమును, దేవుని యొక్క బలమును గమనించాడో, దేవుని యొక్క శక్తి ప్రభావాన్ని గమనించాడో, అప్పుడు ఈయన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులతో ఆయన పాడిన కీర్తన అదే, యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము. ఆయనే నాకు బలమై ఉన్నాడు కనుక ఆయనే నాకు గానంగా మార్చబడా, అంటే ఆయనే కీర్తనీయుడిగా మారిపోయాడు. ఆయన నామాన్ని సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మాత్రమే కాదు, నిరంతరము ఆయన కీర్తింపదగినవాడు. వేవేలలో పరిశుద్ధులు, మహనీయుడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఇప్పుడు ఈయన మోషే కీర్తనాపూర్వకంగా దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయనను, ఆయన బలమును మనం గుర్తెరిగితే ఆయనను స్తుతించకుండా ఉండలేం, ఆయన గణపరచకుండా, ఆయన కీర్తించకుండా ఉండలేం. ఈ రోజున చాలామంది దేవుని స్తుతించి, దేవుని కీర్తించి, దేవుని నామాన్ని మహిమపరిచేదానికంటే కూడా మనుషుల్ని ముఖస్తుతి చేస్తున్నారు. ఆహా ఓహో అంటూ, ఓహో ఆహా అంటూ రకరకాలుగా. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాను, కానీ విన్న పరిస్థితులను బట్టి మీకు చెప్తున్నాను. బహుశా మీరు కూడా వినుండొచ్చు. మన ఎక్స్-సీఎం చంద్రబాబు గారి యొక్క పరిపాలనలో ఉండగానే కొంతమంది భజన చేశారు. నీకంటే సాటి లేరయో చంద్రయ్య అంటూ, ఆ యొక్క పోలవరం దగ్గర నువ్వే కట్టావు, నీకంటే సాటి లేరయ్య అని ఆ విధంగా అదొక వర్గం, ఒక కొంతమంది గ్రూపు చంద్రబాబుని ముఖస్తుతి చేస్తున్నారు. నీకంటే సాటి లేరయ్యో చంద్రయ్య అన్నట్టుగా ఆయన గురించి పాడారు. ఇప్పుడున్న ట్రెండ్లో నీవే జగన్, నీవే మా నమ్మకం జగన్ అన్నట్లుగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి పాడుతున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ముఖస్తుతి నాయకుల్ని మనం ద్వేషించమనో, దూషించమనో, శపించమనో బైబిల్ చెప్పలేదు. వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. ఇప్పుడు నేనేమంటే, జస్ట్ ఈ ట్రెండ్ కాబట్టి, ఈ జరుగుతున్న పద్ధతి కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఏమో ఆయనను, కొంతమంది ఏమో ఈయనను. సో ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే, మోషే దైవజనుడు అయితే తన బలమో, తన శక్తి సామర్థ్యాలలో, ఐగుప్తులో ఉన్నటువంటి విద్యలన్నిటిని గురించో ఆయన అప్పటి వరకు ఆలోచించుకున్నాడేమో. ఇప్పుడు ఆయన అంటాడు అనుభవపూర్వకంగా, సముద్రమును 2 పాయలుగా చేసావయ్యా, ఆరిన నీ ప్రజలను నడిపించావు. రాత్రివేళ సూర్యుడు లేదు, ఎవరు లేరు, కానీ ఆ సముద్రంలో అట్టడుగున ఆరిన నేల తన ప్రజలకు దేవుడు ఇచ్చాడు. అందుకని ఆయన బయట వచ్చి అంటాడు, యెహోవాయే నా బలము. ఆయన ప్రభావము, ఆయన శక్తిని ఆలోచిస్తూ
ఆయనే నాకు గానమైపోయాడు. నేను ఏమి చేసినా, ఏం పాడినా, ఏమి స్తుతించినా, ఏం చేసినా ఆయన్నే కీర్తిస్తున్నా. దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఆయనను, ఆయన యొక్క బలమును, ఆయన శక్తి సామర్థ్యాలను అనుభవించడం ప్రారంభిస్తే ఆయన యొక్క స్వభావము, ఆయన లక్షణాలు, ఆయన యొక్క పరాక్రమం, వీటన్నిటిని నువ్వు కీర్తనారూపకంగా స్తుతించడం ప్రారంభిస్తావు. మరి మన జీవితంలో అనుభవించగలుగుతున్నామా? అనుభవించి కృతజ్ఞత లేనివారుగా మారిపోతున్నామా? లేక అనుభవించడానికి వీలు లేని అంధకారపు జీవితంలో ఆయనను, ఆయన బలమును గుర్తెరగలేకుండా నా సామర్థ్యమే, నా బలమే, నాకే ఇవన్నీ నాకు సహాయం చేశాయి అంటూ నీ మీద నీవు అనుకుంటూ, నా టాలెంట్ నేను తప్పించుకున్నాను, నా యొక్క జీవితంలో నేను ఈ విధంగా చేశాను కాబట్టి, ఈ విధంగా ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఈరోజు నాకు ఇంత ఇన్కమ్ అయింది, ఈరోజు నేను ఇంత చదివాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఈ విధంగా కుటుంబాన్ని చూసుకున్నాను కాబట్టి ఈరోజు నా పిల్లలు నన్ను సంరక్షిస్తున్నారు, నేను ఈ విధంగా ప్రవర్తించాను కాబట్టి ఈరోజు నా యొక్క టాలెంట్ల ద్వారా, నా పరిస్థితుల ద్వారా నేను ఈ స్థితికి తీసుకొచ్చుకున్నానని నీకు నీవే అప్రిషియేట్ చేసుకుంటున్నావా? నీకు నీవే ప్రైజ్ చేసుకుంటున్నావా? నిన్ను నీవే పొగుడుకుంటున్నావా? లేక వీటన్నిటికి మూలం నీవేనయ్యా అంటూ ఆయన్ని గనపరచగలుగుతున్నాం. దావీదు దగ్గర మనం అదే చూస్తున్నాం. ఇంతగా నన్ను హెచ్చులోనికి తేవడానికి నేను ఏ పాటి వాడిని, నా ఇల్లు ఏ పాటిది, నేను గొర్రెల దొడ్డిలో ఉండేవాడిని అయ్యా, ఈరోజు నీ విధంగా నన్ను తీసుకొచ్చేవాడిని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. మరి ఈ రోజున మనం ఆ విధంగా చేయగలుగుతున్నామా? యెహోవాయే నా గానము, యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానం. ఈ విధంగా నువ్వు ఆయన బలమును గుర్తెరుగు. తద్వారా ఆయనను స్తుతించకుండా ఉండలేవు. ప్రభు నీకు తోడుగా ఉండి ఆయన బలమును, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును గుర్తెరిగేటట్లుగా నీ మనోనేత్రాలు ఆయన మరింతగా తెరిచి నిన్ను నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. 2వ శనివారపు నన్ను దినానికి మమ్మల్ని మీరు ఈ విధంగా సమకూర్చారు, అందుకే స్తోత్రం. దినమంతా మీరు తోడుగా ఉండి నేను ఒక్కొక్క బిడ్డ కూడా నేను తమ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకు, ప్రతి పోరాటానికి, ప్రతి పరిస్థితికి మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ యొక్క జయము, మీ ద్వారా కలిగేటువంటి విడుదల, మీ ద్వారా కలిగేటువంటి సహాయాన్ని గుర్తించి మీ యొక్క ప్రభావాన్ని, మీ పరాక్రమశాలిని, మీ యొక్క శౌర్యమును కీర్తిస్తూ మీరే మాకు నాయన బలమని, మీరే మాకు గానమని మిమ్మల్ని అయ్యా కీర్తించేటట్లుగా, పొగడేటట్లుగా మీరు ఒక్కొక్కరి జీవితాల్లో సహాయం వచ్చేయండి. ఇప్పటికే అనుభవించిన వారు మిమ్మల్ని నాయన మనసారా కీర్తించి ఘనపరిచే బిడలుగా మార్చబడ్డు సహాయం వచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడి ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. నిశ్చయం ఆయనే మనకు బలము, మన గానము. ఆయన నిత్యము ఆయన విధంగా అనుభవిస్తూ స్తుతించు. ప్రభు నిన్ను అంచెలంచెలుగా ఆయనకు ముఖ దర్శనానికి